చేతికి కట్టుకునే కంకణం వలన ఉపయోగాలు. సత్యనారాయణ స్వామి వ్రతము, గౌరీ పూజ, వివాహము మొదలగు శుభకార్యాల్లోనూ యజ్ఞయాగాదుల్లోనూ చేతికి కంకణం కట్టుకొనుట ఆచారము. పురుషులకు కుడి చేతికి, స్త్రీలకు ఎడమ చేతికి కడతారు. చేసిన పూజా ఫలం భావన తొలగిపోకుండా ఆ కంకణం ఉన్నంత వరకు అదే భావన, ప్రశాంతత ఆ కంకణం కట్టుకొనుట వలన సిద్ధిస్తుందని నూలు దారానికి పసుపు రాసి ముంజేతికి మణికట్టుకు కడతారు. కంకణ ధారణ వల్ల ఆధ్యాత్మికమైన ఈ ప్రయోజనంతో పాటు మరో ప్రయోజనం కూడా ఉంది. శరీరంలోని జీవనాడుల్లో ముఖ్యనాడి చేతుల మణికట్టు భాగం వరకు ఉంటుంది. కంకణం కట్టుకోవడం వల్ల ఆ భాగంలో కలిగే ఒత్తిడి, రక్త ప్రసరణలతో పాటు హృదయ స్పందన సరళ రీతిలోనికి వస్తుంది. అక్కడ ఉన్న నాడీ గర్భాశయం వరకు ఉంటుంది. అందుకే నాడి పట్టుకొని చూసి ఓ స్త్రీ గర్భవత కాదా అని కూడా చెప్పగలరు. అంతటి విశిష్టత కలిగిన ఆ స్థానంలోని జీవనాడుల ఉద్దీపన కొరకు పూజా సమయాలలో కంకణము ధరించే ఆచారం అనాది నుండి కొనసాగుతుంది. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.